ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ అభ్యర్థుల 6 నియోజకవర్గాల ఎన్నిక పూర్తయింది. ఫలితాలు కూడా వచ్చేసినాయి. కానీ అటు ఫలితాలు వచ్చినాయో రాలేదు, వస్తున్నాయో రాదో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. అది ఎమ్మెల్యే కోటాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి. దీనికి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 10 వరకు 11 వరకు నామినేషన్ వేయవచ్చు. ఆ తర్వాత స్క్రూటినీ, ఆ తర్వాత విడ్రాయల్స్. 20వ తారీఖు ఈ మార్చి 20 నాడు ఎన్నిక జరగబోతుంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఇటీవలనే మనం చూసాం. ఈ 3 నియోజకవర్గాలు తెలంగాణ, 3 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు ముగిసినాయి. వాటికి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కనుక ఇట్లా చూసుకుంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇట్లా ఎందుకు జరగాలి? అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమేమి కోటా ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా అసలు విధాన మండలి అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో లేదు. ఇప్పుడు కేవలం 6-7 రాష్ట్రాల మధ్య విధాన మండలి ఉంది. గతంలో ఇది 6వ వేలని ఎన్టీ రామారావు గారు విధాన మండలి రద్దు చేసిండు. ఎందుకు? ఆయనకు అవసరం పడ్డది. ఏం పడ్డదంటే విధాన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కువ ఉండి, విధాన సభలో మాత్రం 201 సీట్లతో అప్రతిహత మెజార్టీతో గెలిచిన తర్వాత ఏ బిల్లు పోయినా విధాన మండలిలో అడ్డం వస్తుంది ప్రతిసారి. ఎందుకు అని చెప్పి 6వ వేలను రద్దు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2008 తర్వాత మళ్ళీ పునరుద్ధరించబడ్డది తెలంగాణలో, ముఖ్యంగా అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని కొనసాగుతుంది. అప్పుడు మొత్తం 90 మంది శాసనసభ్యులు మన ఎమ్మెల్సీలు ఉంటే 50 అటు 40 ఇటు అయింది. అంటే 40 సీట్లేమో తెలంగాణకు, 50 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఇప్పుడు తెలంగాణలో 40 సీట్లతో విధాన మండలి, 50 సీట్లతో ఆంధ్రప్రదేశ్ విధాన మండలి కొనసాగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని కూడా రద్దు చేద్దాం అనుకున్నారు. అప్పటికి కూటమి మెజార్టీ వాళ్ళకి ఉన్నది కనుక మళ్ళీ తనకు మెజార్టీ కాగానే బుద్ధి రద్దొద్దు అనుకున్నారు. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విధాన మండలిని వాడుకుంటున్నారు అందరూ, మనకు అర్థమవుతుంది. ఈ ఎన్నిక విధానం ఎట్లా ఉందంటే ఇందులో కొంత శాతం, అంటే నా ఉద్దేశం అంటే ఇందులో 5 రకాల ఎమ్మెల్సీలు ఉంటారు. ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలు, 3 స్థానిక ప్రభుత్వాల ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీలు, 5వది గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు. ఈ 5 రకాల కోటాలు ఉంటాయి. ఇందులో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గతంలో ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడేవాళ్ళు, నిబద్ధత గల వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కార్పొరేట్ కల్చర్ వచ్చింది. కార్పొరేట్ కాలేజీల వాళ్ళు, లేకుంటే కార్పొరేట్లకు సంబంధించిన విద్యాసంస్థలు నడిపేవాళ్ళు ఎన్నికవుతున్నారు. ఇంకా అంతకంటే డబ్బు దశకం పెట్టేవాళ్ళు ఎన్నికవుతున్నారు. ఉపాధ్యాయులు, సామాన్య ఉపాధ్యాయుడు కానీ, రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయుడు కానీ విలువ లేకుండా పోతుంది. ఇక మేము రెండోది మన పట్టభద్రుడు అనేది, పట్టభద్రుడు నియోజకవర్గమే తప్పు. ఉపాధ్యాయులు తప్పే. ఆనాడు ఉపాధ్యాయుల నియోజకవర్గాలు అంటే తక్కువ ఉండేవాళ్ళు ఉండేది. కానీ మళ్ళీ పట్టభద్రుల నియోజకవర్గాలు కూడా ఆనాడు తక్కువ మంది, ఊరికొక్కరు లేకపోయేది ఉండేది. కానీ ఇప్పుడు ఊరికి 100ల మంది పట్టభద్రులు వస్తున్నారు. దేశం మొత్తం మీద కానీ రాష్ట్రంలో కూడా లక్షలాది మంది ఓటర్లు ఎట్లానో పుట్టగొడుగులాగా అంతమంది వాళ్ళ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటున్నారు. కనుక వాళ్ళందరూ నిజంగానే ఎన్రోల్ చేస్తే ఎప్పుడో లక్షల సంఖ్యలో పట్టభద్రులే, అంటే కోట్ల సంఖ్యలో ఉండేవి ఓట్లు. లక్షలు కూడా కోట్ల సంఖ్యలో ఉండేది. కానీ అది పోయింది. దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు పరిగడిపోయినట్టు ప్రతిసారి పట్టభద్రులు తమ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఓటర్లు నమోదు చేసుకోవాలి. ఇది దుర్మార్గం కదా. ఒక్కసారి పట్టభద్రుడు అయినాడు మళ్ళీ వెనుక్కుపోదు కదా, చదివైతే వెనుక్కుపోదు కదా వాళ్ళది. అంటే ఎందుకు ఈ రూల్ పెట్టిండ్రు ఇప్పటికీ అర్థం కాదు. కనుక ఉపాధ్యాయుల్లోనేమో అందరికి ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేదు. నెంబర్ 1 కేవలం స్కూల్ అసిస్టెంట్స్కి మాత్రమే ఉన్నది. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళకు, ఎయిడెడ్ స్కూల్లో పనిచేసే వాళ్ళకు. అంటే ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకు లేదు. ఇటు పక్కన మనకు ఏది మామూలు ఎస్జేటీ కానీ టీటీసీ వాళ్ళకు కూడా లేదు. కనుక ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు లేదు. కనీసం సార్వజనీనంగా అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ లెక్కకు వస్తున్నట్టు వేరుంటుండే. ప్రభుత్వ రంగంలో పంచాయతీరాజు కానీ మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకు, మన టీచర్లకు కూడా వర్తిస్తే బాగానే ఉంటుంది. అది పోయింది. రెండోది ఏమైంది? ఇటు పక్కన అందరు గ్రాడ్యుయేట్స్కి ఓటు హక్కు ఉందా అంటే ఎన్రోల్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అనే దాని మీద అక్కడ పోయింది. మూడోది స్థానిక ప్రభుత్వాల్లో కూడా సర్పంచ్లకు ఓటు హక్కు లేదు. వార్డు మెంబర్లకు అంతకంటే లేదు. ఎవరికి ఉంది? ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అట్లాగే వీళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉన్నది. అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు ఉన్నది. ఇందులో కూడా మళ్ళీ పక్షపాతం. అంటే నిజంగా సర్పంచులు వేల సంఖ్యలో ఉంటారు, వాళ్ళకు ఓటు హక్కు లేదు. ఎందుకు అంటే ఈ చట్టబద్ధంగా ఉన్న బాపద్ది ఏదైతే 73-74 రాజ్యాంగ సవరణలో ఆమోదించారో వాళ్ళకి మాత్రమే ఉందంటున్నారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు 73-74 రాజ్యాంగ సవరణలో ఆమోదించిన వాళ్ళు మనకు మండల్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, అంటే ఇంటర్మీడియట్ లెవెల్, అంటే జిల్లా పరిషత్, వీళ్ళకి మాత్రమే ఉన్నది. దానివల్ల సర్పంచ్లకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు ఇది కూడా దుర్మార్గమే. ఇక ఎమ్మెల్యే కోటాలు ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యే సంఖ్యను బట్టి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఇక మూడోది గవర్నర్ కోటాలు ఒకనాడు కాళోజీ నారాయణరావు గారు లాంటి మహానుభావులు చాలామంది, కవులు, రచయితలు, శ్రీనారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ మహామహులు ఎన్నికయ్యారు. కళారంగం నుంచి కానీ రచయితలు కానీ సామాజికవేత్తలు కానీ ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు అవి నేను లేవు.
గవర్నర్ కోటాలో కూడా రాజకీయం అయిపోయింది. గవర్నర్ కోటాలో కూడా పార్టీ అధ్యక్షులనే గవర్నర్ నామినేట్ చేస్తుంది. కొన్ని పార్టీలు ఇష్టం లేకపోతే వాళ్ళు నామినేట్ చేయడం లేదు. చాలా చాలా గందరగోళం జరుగుతుంది. నేనేమంటా అంటే ఈ విధాన మండలిలో సంస్కరణ రావాలి. రాజ్యసభ ఎట్లాగో రాష్ట్రాల సమాహారంగా ఉందో దేశంలో రాజ్యసభలో పెద్దల సభ ఎట్లా అంటున్నామో ఇది కూడా పెద్దల సభనే. ఏదైతే విధాన మండలి కనుక విధాన మండలిలో ఇప్పుడు ఉన్న కోటాలని తీసేయాలి. ఉపాధ్యాయులకు అవసరం లేదు. వెనకటి ఉపాధ్యాయులు చాలా అవసరం ఉంది, ఇప్పుడు అది లేదు. అట్లానే ఉపాధ్యాయులు మామూలు ఉద్యోగులు ప్రకటించేవారు కాదు, కానీ ఉపాధ్యాయుల సంగతి చూసాం కదా మనం. కనుక వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ హక్కుల కోసం విద్యాశాఖ ఉన్నది చూసుకుంటారు. అట్లానే వాళ్ళ సంఘాలు ఉన్నాయి కనుక వాళ్ళ సంఘాలు ఉన్నాయి. అట్లానే మీకు ఎమ్మెల్సీ కోటాలో మనకు ఎమ్మెల్యేలకు కోట అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోట అయింది కనుక అది ఒకటి. రెండోది ఏంటంటే పట్టభద్రులకు అస్సలు అవసరం లేదు, ఎందుకంటే పట్టభద్రులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు కాకుండా స్థానిక ప్రభుత్వాల మన సభగా మారాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. విధాన మండలిని స్థానిక ప్రభుత్వాలు అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ అందరికీ చెందినవాడు. అంటే పట్టణ ప్రాంతాల నుంచి కొంత, గ్రామీణ ప్రాంతాల నుంచి కొంత కోటా పెట్టి ఈ ఉన్న 40 సీట్లలో తెలంగాణలో అక్కడ 50 సీట్లలో సింహభాగం వాళ్ళకి ఇవ్వాలి. ఒక గవర్నర్ కోటా మాత్రం ఉంచాలి. కానీ గవర్నర్ కోటాలో ఎవరైతే సామాజిక సేవ చేసిండ్రో, ఎవరైతే వివిధ రంగాలు చేసిండ్రో, ప్రజలకు అవసరమైన వాళ్ళు అనుకుంటున్నారో అటువంటి వాళ్లకు గవర్నర్ నామినేట్ చేయాలి. వివాదాస్పదం కానీ రాజకీయాలకు అతీతంగా ఉండి ముఖ్యంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళను నామినేట్ చేస్తే అప్పుడు గవర్నర్ కోటా కూడా విలువ ఉంటుంది. కానీ గవర్నర్ కోటాకు విలువ ఎప్పుడు లేకపోయింది అంటే బీఆర్ఎస్కు నాకు వ్యతిరేకమైతే దాసోజు శ్రావణ్ను ఇంకొక వారిని నామినేట్ చేస్తే గవర్నర్ ఒప్పుకోలేదు. కానీ కోదండరామ్ గారు నామినేట్ చేస్తే ఒప్పుకునేది. అంటే అర్థం చేసుకోవచ్చు మనం. అంటే గవర్నర్ కూడా పక్షపాత దృష్టికో ప్రభుత్వాలతో సహకరించడం లేకపోవడం అనే దాన్ని బట్టి ఉంటుంది. మనకు ఉదాహరణ ఏం చెప్పానంటే నేను కోదండరామ్ గారికి వ్యతిరేకం కాదు. కోదండరామ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు కూడా స్టిల్, కానీ ఆయన సామాజిక కోటాలు ఆయన ఇచ్చారు. అదే దాసోజు శ్రావణ్కి ఇవ్వలేదు. చూసాం కదా మనం. ఒక ఎరకలకు ఎస్టీకి సంబంధించిన ఇంకొక అభ్యర్థి కూడా వాళ్ళని నామినేట్ చేసినాక కూడా గవర్నర్ చేయమని కోరితే కూడా గవర్నర్ చేయలేదు. ఇది చూశాను రెండు. కనుక ఈ పక్షపాత రహితంగా ఉండాలంటే స్థానిక ప్రభుత్వాల సభగా విధాన మండలి ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైన న్యాయం జరుగుతుంది. స్థానిక ప్రభుత్వాల సభగా ఉంటే ప్రజలందరూ ఎన్నుకునేమో విధాన సభ ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల సభ ఉంటే ఏదైతే స్థానిక ప్రభుత్వాలకు విలువ ఇచ్చినట్టు అవుతుంది. పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు వాళ్ళకు ప్రాతినిధ్యం ఉంటుంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ కూడా వాళ్ళకు బాధ్యత ఉంటుంది, వాళ్ళకు ప్రాతినిధ్యం ఉంటుంది. కనుక ఈ ఉపాధ్యాయ కోట, ఎమ్మెల్సీలలో అట్లాగే మనకు టీచర్ల కోట, అట్లాగే ఎమ్మెల్యే కోట ఈ 3 తొలగించాల్సిన అవసరం ఉన్నది. కేవలం దీనిలో పెట్టాల్సింది ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకు మాత్రమే అధికారం ఇస్తే బాగుంటుంది. దానివల్ల స్థానిక ప్రభుత్వాల సమస్యలన్నీ అక్కడ ప్రస్తావించడానికి 50% నిధుల కోసం కొట్లాడడానికి మంచి వీలు కలుగుతుంది.